అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇంచుమించు గత 60 టాపిక్‌ల నుంచి ఒక్క విషయమే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 61వ టాపిక్ ఏమిటంటే విగ్రహారాధన గురించి. ఎందుకు ఈ విషయం ఇన్ని టాపిక్‌లు తీసుకుంటున్నాము అంటే అంత ముఖ్యమైనది కాబట్టి. ఇది అంత ముఖ్యం కాకపోతే దీనికి అంత మనం ప్రాముఖ్యం ఇవ్వం. ఇది ముఖ్యం కాకపోతే 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి గారు ఈ విషయం ప్రస్తావించరు. స్పష్టంగా ప్రస్తావించారు ఆయన నిర్మొహమాటంగా. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చేయాలి అని చెప్పి. మరి పెద్ద పెద్ద పండితులు, గొప్పవాళ్ళు కూడా విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉంటే, చేస్తూ ఉంటే పత్రి గారి మటుకు స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ మనం కనుక ఆ పండితుల్ని వాడిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఒక్కసారి మనం ఆ నిరాకార నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించాలి అంటే గందరగోళ పడతారు. అంచేత ముందు మనం ఇలా విగ్రహం ద్వారా ప్రారంభించాలి కాబట్టి దాన్ని మనం చెప్తూ ఉంటాం అని చెప్పి అంటారు. ఆ విషయం మాకు తెలియకేం కాదు, మాకు తెలుసు అని కూడా చెప్తారు. ఆత్మ దైవము కాదు అని చెప్పమానండి విగ్రహారాధన చేసేవాళ్ళని. చెప్పరు. కారణం ఏంటంటే వాళ్ళకి సత్యం తెలుసు. అయినా విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతటి పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే సామాన్యులకు కూడా మరి నిజంగా ఏమనిపిస్తుంది, అది కరెక్టేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. సహజంగా చూస్తే తరతరాల నుంచి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచే ఈ విగ్రహారాధన ప్రాచుర్యం పొందింది. అలాగే ఎక్కువ మంది దాన్నే అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. పెద్దలు అదే చెప్తున్నారు. అంచేత ఇప్పుడు పత్రి గారు వచ్చి విగ్రహారాధన వద్దు అంటే చాలా కంగారు పడుతున్నారు, గందరగోళ పడుతున్నారు. ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడు అని. నాకు ముందు కొంచెం కంగారు పట్టుకుంది 18 ఏళ్ల క్రితం ఈ చదవగానే. ఇలా చెప్తున్నారేంటని. తర్వాత చూస్తే కరెక్టే అన్నది తెలిసింది. మళ్ళా అనుకునేవాడిని, ఆ 18 ఆదర్శ సూత్రాల్లో అదొక్కటి తీసేసి మిగతా అన్ని పెడితే సరిపోనని. కానీ తర్వాత తెలిసింది, ఇంకా నా జ్ఞాన పరిధి పెరిగాక ఆయన చెప్పింది కరెక్టు. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది అర్థం చేసుకోకపోతే, ఇది పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టే. మరి అజ్ఞానంలో ఉంటే వచ్చే నష్టమే అనేటువంటి సందేహం మనకు కలగచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎవ్వడైనా సరే అజ్ఞానంలో ఉన్నాడు అంటే కనుక దుఃఖంలో ఉన్నట్టే లెక్క. దుఃఖం కలుగుతూనే ఉంటుంది. దుఃఖంలోంచి బయటపడాలనేటువంటి కాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అజ్ఞానంలోంచి బయటపడాలి. దానికోసమే
మన మానవ జన్మ. అజ్ఞానంతో ప్రారంభమైన జన్మ జ్ఞానంతో, పూర్ణ జ్ఞానంతో అంతమవుతుంది. అంచేత ఎవరికైనా మొదట్లో అవగాహన ఉండదు, తెలీదు. కానీ అలా పెద్దల వల్ల, జ్ఞానుల వల్ల, యోగుల వల్ల ఈ విషయాలు తెలుసుకుంటూ ఒక్కొక్కళ్ళు మెల్లిమెల్లిగా జ్ఞానవంతులవుతారు. వారిలో మార్పు తెచ్చుకుంటారు. ఇంచేతంటే చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ఆ పూజ మానేస్తే ఎంత భయమంటే అంత భయం. దేవుడేమైనా కోపగించుకుంటాడేమో, ఎన్నాళ్ళు చేశాం, ఇప్పుడు మానేస్తే ఏమవుతుందో అనేటువంటి సందేహాలు. అలాగే ఇతరులేమనుకుంటారో అనేటువంటి భయం. ఇలాగా రకరకాల అపోహలతో దాన్ని మానడానికి భయపడుతూ ఉంటారు. కానీ మీ జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్క అపోహ తొలగిపోతుంది. అంచేత మనం అది కూడా ఒకసారి చెప్పుకుందాం. ఏంటంటే తెలిసినా కూడా, విగ్రహం దేవుడు కాదని తెలిసినా కూడా విగ్రహారాధన మానలేకపోవడానికి కారణాలు అవి తెలుసుకుందాం మనం. మీరు ఎంత తెలుసుకుంటే ఎప్పుడో ఏదో సందర్భంలో గమ్మున అంటారు మీరు మాట. అనగానే వాళ్ళ నుంచి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. దీని మీద మీకు సరైన అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సందేహం మీరు క్లియర్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు నువ్వు చెప్పిందే కరెక్ట్ అని. అంచేత ఏమిటి అంటే అవన్నీ తెలుసుకుందాం. ఎన్నో చెప్తారు, ఆచారంగా వస్తుందని, అలవాటు అయిపోయిందని. దేవుడు కోపిస్తాడని. ఇలాగా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. అవన్నీ డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుందాం. కానీ మనం ఇంచుమించు 60 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటున్నాం. ఎందుకు ధ్యానమే చేయాలి? ఎందుకు ఆత్మనే ఆశ్రయించాలి? అన్న దాని గురించి చెప్పుకుంటున్నాం. మనం ఒక టాపిక్ కూడా చెప్పుకున్నాం. ఏమిటంటే ఆ టాపిక్కు భగవద్గీత నుంచే. ఎనిమిదో అధ్యాయం 17వ శ్లోకం అనుకుంటా. ఏమిటంటే బ్రహ్మకు కూడా ఆయుష్ ఉందని. దాని మీద మనం కూడా చెప్పుకున్నాం. 4,32,000 సంవత్సరాలు కలియుగమని, దానికి డబలు ద్వాపర యుగమని, దానికి 3 రెట్లు త్రేతాయుగమని, దానికి 4 రెట్లు సత్యయుగమని, ఈ 4 కలిపితే ఒక మహాయుగమని, ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలని, ఇంకో 1000 యుగాలు మహాయుగాలు బ్రహ్మదేవునికి రాత్రని, ఇలాంటి రోజులు 360 కలిపితే బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అని, ఇలాంటి సంవత్సరాలు 100
జరిగితే బ్రహ్మదేవుని ఆయుష్ తీరిపోతుందని గీతా మకరందంలో మనం తెలుసుకున్నాం మనం. అంటే ఏమని తెలుసుకున్నామంటే, సహజంగా మనం చూడండి లోకంలో రాళ్ళను పూజిస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ పెట్టి, అలంకారం చేసి పూజిస్తూ ఉంటారు. కొంతమంది చెట్లను పూజిస్తారు. తులసి ఇలాగా, రావి ఇలా చెట్లను పూజిస్తారు. ఇంకా కొంతమంది ఈ పాముల్ని పూజిస్తారు. నాగదేవతని ఇలాగని. ఇంకా కొంతమంది పక్షుల్ని పూజిస్తారు. ఇంకా కొంతమంది మరి ఆవుని ఇలా జంతువులను కూడా పూజిస్తారు. చూస్తే ఇక్కడ మనం గమనిస్తే ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైంది. అలాగే ఇంకా చూస్తే మానవులను కూడా పూజించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవ స్వరూపులు, వాళ్ళ మహత్యాలు ఉన్నాయి, వాళ్ళు గొప్పవాళ్ళు ఇలాగంటూ. అలాగే ప్రకృతి దేవతలను కూడా పూజిస్తారు. అలాగే మరి దేవుళ్ళను కూడా పూజిస్తారు. తెలుసు మనకి ఎంతో మంది దేవుళ్ళు గురించి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ దేవుళ్ళందరికంటే గొప్పవాళ్ళైనటువంటి ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఆ విష్ణువుని, ఆ శివుణ్ణి కూడా పూజిస్తారు. దేవతల్ని ఇలాగ అందరినీ పూజించి వీళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇంతమందిని పూజిస్తున్నారు కానీ వీళ్ళందరికంటే గొప్పవాడు. కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఆయుష్ ఉంది. ఎవరినైతే ఇప్పుడు లోకంలో ఆరాధిస్తున్నారో వీళ్ళందరికీ ఆయుష్ ఉంది. అంటే వీళ్ళంతా అశాశ్వతమే కానీ శాశ్వతమైన వారు కాదు. కొన్ని కీటకాలు ఉంటే రోజులు ఉంటుంది వాటికి ఆయుష్. కొన్నిటికి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కొన్నిటికి 100 సంవత్సరాలు, కొన్ని 200 ఉంటాయి. కొన్ని 100, 300 సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఆ దేవుళ్ళకి కూడా ఆయుష్ ఉంది. కానీ శాశ్వతమైన వాడు ఒకడున్నాడన్న సంగతి లోకంలో ఎవరికీ అవగాహన లేదు. తెలీదు కూడా. అంత మట్టుకే తెలుసు. అది మనకి పత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గురు గీతలో కూడా ఉంది. నేను సత్యమార్గం అనే పుస్తకం రాశాను. దాంట్లో ఇచ్చాను గురు గీతలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ శ్లోకాలు. శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తాడన్న సంగతి మనకు తెలుసు. అలా చేస్తూ ఉంటే పార్వతీదేవికి ఓ సందేహం కలిగింది. ఈయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? అందరూ ఈయన్ని ధ్యానిస్తుంటే ఈయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? ఆ సందేహం నివృత్తి అవ్వడానికి శివుడినే ఒక రోజు అడిగింది. స్వామి ఎందుకు మీరు ధ్యానం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు. మీరు ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది? అప్పుడు చెప్పాడు, మీ అందరికీ నేనే గొప్పవాడని తెలుసు. నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కోసమే నేను ధ్యానం చేస్తున్నాను. సాక్షాత్తు శివుడే పార్వతీదేవి చెప్పడం. మరి అటువంటి ఆయన ఉన్నప్పుడు ఆయన్ని నేను ఎలా ధ్యానించాలి? ఏమిటి అని పార్వతి అడిగితే, ఇప్పుడు పత్రి గారు మనకేం చెప్పారో అదే శివుడు పార్వతీదేవి బోధించడం జరిగింది. అది. శివుడే అంతటి గొప్పవాడిని ధ్యానిస్తున్నాడే అని చేత తెలుసుకోండి. ఎవ్వరైనా సరే భూమి మీద ఈ దుఃఖంలోంచి బయటపడాలంటే
ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఈ పూజలు, ఈ భజనలు, స్తోత్రాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం చూపించలేవు. జన్మ జన్మల్లో మీరు చేసిన కర్మల్ని తొలగించదు. అంతటి గొప్పవాడైన పరబ్రహ్మను ఆశ్రయించి ఆ జ్ఞానం మీరు పొందితే అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే మన కర్మలన్నీ దగ్ధమైనయో ఇంకా జన్మే మనకుండదు. జన్మ ఉంటేనే కదా దుఃఖం. అసలు జన్మే లేకపోతే ఇంకా దుఃఖమేది? అంచేత ఇది తెలుసుకోవాలి అందరూ. మనం ఏదో వచ్చిన ఒక కష్టం పోవాలని, ఒక కోరిక తీరాలని అనుకుంటాం. ఒకటి ఎరా పరిష్కారం కాదు. శాశ్వతంగా పరిష్కారం పొందాలి. పొందాలి అంటే ఎప్పుడైనా సరే ఆ పరబ్రహ్మను ఆశ్రయించాలి. గుర్తెట్టుకోండి, మానవులుగా జన్మించిన వాళ్ళే ఆ పరబ్రహ్మను ఆశ్రయించి అంటే ధ్యానం చేసి దేవుళ్ళుగా ఎదిగారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చూపించే మహత్యాలు అన్నీ చూసి సామాన్య మానవులు ఏమనుకుంటారు అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి ఆ పనులు చేయగలుగుతున్నారు అని వాళ్ళకి గుళ్ళు కట్టి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది. మరి ఆళ్ళకి మానవులుగా పుట్టిన వాళ్ళకి ఆ స్థితి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ పరబ్రహ్మను ఆశ్రయించడం వల్లే. ఆ సత్యాన్ని పట్టుకోవడం వల్లే. ఆ పనే పత్రి గారు మనల్ని చేయమంటున్నారు. వాళ్ళందరూ చేసిందే నువ్వు చెయ్యి. నువ్వు వాళ్ళలాగే ఎదుగుతావు అని చెప్తున్నారు. ఉత్తినే చెప్పట్ల. ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ మీరు సాధించడానికి ఆ మార్గాన్ని మనకి పత్రి గారు బోధించడం జరిగింది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. మరి అంతటి శివుడు కూడా ధ్యానిస్తున్నటువంటి పరబ్రహ్మను పట్టుకోవాలంటే ఎలా? అంటే ఆయన ఎక్కడో లేడు. ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఆత్మ రూపంలో ఉన్నాడు. అలా మనందరిలోనూ ఉన్నాడు. మనలోనూ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించే మార్గమే పత్రి గారు మనకిచ్చిన ఈ శ్వాస మీద ధ్యాస. మనం మానవులం. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరం లోపల మనసుంది. మనసు లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మను, ఈ పరమాత్మను, పరబ్రహ్మను ఆశ్రయించాలి అంటే ఈ శరీరం లోపలికి వెళ్ళాలి. శరీరం లోపలికి వెళ్ళాలి అంటే కళ్ళు తెరిస్తే బయటుంటారు. అంచేత కళ్ళు మూస్తాం. కళ్ళు మూయగానే శారీరక స్థితి ఉండదు. ఎప్పుడైతే శారీరక స్థితి ఉండదో మీకు ఆలోచనలు వస్తాయి. అంటే మనసు దగ్గర ఆగిపోయాం మనం. పరబ్రహ్మ దగ్గరికి మనసుతోటే ఉన్నాం. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆలోచనలించడం. మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గిపోయి ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు కూడా లేదు. ఇంకున్నది పరబ్రహ్మ. ఆయనతో ఉంటారు. ఆయన మీద మీ దృష్టి ఉంటుంది. ఆయనతో ఉండడం వల్ల మీకు అపారమైన శక్తి పెరుగుతుంది. అపారమైన జ్ఞానం మీరు సంపాదించుకుంటారు. ఎన్నో శక్తులొస్తాయి.
ఎన్నో మీలో చెడంతా తొలగిపోతుంది. గొప్ప లక్షణాలన్నీ మీకు వస్తాయి. దివ్య శక్తులు మీకు వస్తాయి. అలా ఉండే కొద్దీ మ్యాగ్నెట్‌గా అతుక్కుని ఉంటే మ్యాగ్నెట్ లక్షణాలు ఇనుప ముక్క ఎలా వస్తాయో, ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉంటే ఆ లక్షణాలన్నీ మెల్లిగా మనకొస్తాయి. అది ఇక్కడున్న రహస్యం పత్రి గారు చెప్పింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ధ్యానం యొక్క అంతరార్థం తెలియక చాలామంది గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. గైడింగ్ మెడిటేషన్‌లో ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి కళ్ళు మూస్తారు బానే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు గనక గైడింగ్ చేస్తూ ఉంటే మీరు వింటూ ఉంటారు. అంటే ఇక్కడ మనసు దగ్గర ఆగిపోయారు. మనసు దాటి ఈ పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఈ గైడింగ్ మెడిటేషన్ చేసేవాళ్ళంతా ఇక్కడ అయిపోతున్నారు. చక్కగా వింటూ కూర్చుంటున్నారు అంతే. వాళ్ళు వినడానికి, కూర్చోడానికి బావుంది కానీ, ఆ పరబ్రహ్మ యొక్క శక్తులు వాళ్ళకి లభించవు. కానీ ఎవరైతే పత్రి గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెడతారో, వాళ్ళు ఆలోచనలన్నీ పూర్తిగా పోవడం వల్ల ఆలోచన రహిత స్థితి పొంది, మనసును దాటి పరబ్రహ్మతో ఉంటారు. వీడికంట అదృష్టవంతుడు అవ్వలేడు. మీరు ఇది అర్థం చేసుకొని, దీక్షగా, పట్టుదలగా, పవిత్రంగా ఈ సాధనని చేస్తే ఎన్నో జన్మలక్కర్లేదండి. మీకు ఇదే ఆఖరి జన్మ అవుతుంది. నేను అందుకే చెప్తూ ఉంటాను. ధ్యానం ఏదో ఎందుకు ఊరికే నామగాహన, ఏదో లాభాల కోసమా? ధ్యానం చేయడము అంటే ఎంత గొప్ప పనండి. ఎంత పవిత్రమైన కార్యమండి. పరమశివుడు లాంటి వాడే, ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళే ఇంకా ధ్యానం చేస్తున్నారు అంటే చెప్తూ ఉంటారు కదా! బాబాజీ అని. ఆయనే శారీరంతో అంతా తిరగడే. ఆ సూక్ష్మ శరీరాలతో వాళ్ళు చేసే పనులు చేస్తారు. ఆ శరీరం అలాగే ఉంటుంది. ఫిజికల్ బాడీ వీళ్ళందరికీ కూడా. ఆ దివ్య శక్తులతో, దివ్యత్వంతో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల అంతటి గొప్పవాడైన ఆ పరబ్రహ్మను మనం ఆశ్రయించగలుగుతాం. మరి ఆశ్రయించినప్పుడు ఎంత పవిత్రంగా మనం కూర్చోవాలి. అందుకే నేను చెప్తానండి. పొద్దున్నే లేచి స్నానం చేసి మరీ కూర్చోండి అని చెప్తాను. మీరు చేసే పని ఏదో ధ్యానము, ఆరోగ్య సాధన కాదు. ఆరోగ్య సాధన అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆసనాలేస్తారు. స్నానాలు, గీనాలు ఇయన్నీ చేసి ఎళ్ళరు. పొద్దున్నే లేచి ఎళ్ళిపోతారు. అయి ఎలాగైనా చేసుకోవచ్చది. బాడీకి సంబంధించి. కానీ ధ్యానం అన్నది ఆత్మకు అంటే పరబ్రహ్మ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుళ్ళ కంటే గొప్పవాడు అన్నది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే, ధ్యానం ఎప్పుడైనా చేయొచ్చంటారు కదండీ అంటారు. చేయొచ్చంటారు. అలా అనకపోతే ఇన్ని కండిషన్‌లు చెప్తే వాళ్ళసలు ధ్యానంలోకే రారు. అంచేత ముందు వస్తే తర్వాత ఇయన్నీ తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకొని వాళ్ళలో మార్పు చేసి ఆ సాధనని బాగా అభివృద్ధి చేసుకుంటారు. ఆ మెళకువలన్నీ తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అడిగారు ఒకళ్ళు నన్ను. స్నానం ఎప్పుడైనా చేయొచ్చంటారు కదండీ! మీరు మళ్ళా స్నానం అంటారేంటి అని. చెప్పాను నేను స్పష్టంగా. ఒకటే అడిగాను నేను. అమ్మా పూజ చేసినప్పుడు
స్నానం చేసి కూర్చుంటావా? స్నానం చేయకుండా కూర్చుంటావా అన్నారు. స్నానం చేసే కూర్చుంటాను. మరి ఎందుకు స్నానం చేస్తున్నావు? అంటే దైవాన్ని ఆశ్రయించినప్పుడు అంటే వాళ్ళకప్పుడు తెలిసున్నదేంటంటే, ఆ విగ్రహమే, ఆ ఫోటోవే దైవం అని లెక్క. దైవాన్ని ఆశ్రయించినప్పుడు పవిత్రంగా కూర్చోవాలి కదండీ! అప్పుడు చెప్పాను నేను. ఒక బొమ్మను ఆశ్రయించినప్పుడే అంత పవిత్రంగా కూర్చుంటున్నావే, ఓ ఫోటోను ఆశ్రయించినప్పుడు, సాక్షాత్తు సత్యమైన పరబ్రహ్మను ఆశ్రయించినప్పుడు ఎంత పవిత్రంగా కూర్చోవాలమ్మా? నువ్వు అపవిత్రంగా కూర్చుంటే నీకేంటి ఫలితాలుంటాయి? ఏదో తాత్కాలికంగా కొన్ని కలిగితే కలగచ్చు. అసలైన ఫలితాలు నువ్వు పొందలేవు. అసలైన ఫలితాలు పొందాలి అంటే, నువ్వు చేసే ధ్యానం ఎంత గొప్పదో అన్న అవగాహన నువ్వు చేసుకోవాలి. అటువంటి అవగాహనతో, పవిత్ర భావంతో, పవిత్రంగా అందుకే యమనియమాల్లో శౌచం అని చెప్తారాయన పతంజలి మహర్షి. పరిసరాలు, శరీరం శుభ్రంగా ఉంచుకోవాలంటారు. ధ్యానం చేసే వాళ్ళకి యమనియమాలు చెప్తూ ఉంటాడు. అంచేత ఆ స్నానం చేయడం అన్నది చాలా పవిత్ర భావంతో. అంతకుముందు మనకి ఇవన్నీ తెలుసుకోకపోవచ్చు. ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం మనం. ప్రతిరోజు ఊరికే మాంసం మానేయమంటారు. కోళ్ళు, మేకలు వద్దంటారు. అంటే ఎలకల్ని, మిగతా వాటిని తినమనా? చేత ఏంటి అంటే, ఒక ముఖ్యమైన చెప్తారు. దాన్ని బట్టి మన బుద్ధి పెరిగే కొద్దీ మనకు అవగాహన వస్తుంది. అలాగే ఇది కూడా. అంతెందుకు నేను చెప్తున్నాను గదా! అలా చెయ్యండి. ఎంత మార్పొస్తుందో, ఎంత అవగాహన వస్తుందో. ఒక్కసారి అందరిలోనూ ఏ మార్పు రాదు. జ్ఞానం పెరగదు. నాలో అయినా మెల్లిమెల్లిగానే వచ్చింది. ఒక్కసారి ఎక్కడొచ్చింది. పత్రి గారు చెప్పినయన్నీ నేను పాటిస్తూ ఉంటే ఈ స్థాయికి రాగలిగాను. అయితే మీకు చెప్తున్నాను. మీరు ఎదుగుతారు. ఎందుకు ఎదగరు? ఏమీ నిరుత్సాహపడక్కర్ల. మనలో లోపాలున్నాయని, తప్పులున్నాయి, జరుగుతున్నాయని సహజం అది. ఒక సందర్భంగా పత్రి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, "ఎవడి స్థాయిలో వాడు తప్పులు చేస్తాడయ్యా" అన్నారు. నువ్వు ఎంతసేపు నీ కింది వాళ్ళు తప్పులు చేస్తున్నారని వాళ్ళని ఏలెత్తి చూపిస్తూ ఉంటావు. నువ్వు నీ కింది వాడి తప్పులు నీకు కనిపిస్తాయి. కానీ నీ తప్పులు నీకు కనిపించవు. నీ తప్పులు నీ పైవాడికి కనిపిస్తాయి. అదే ఆయన చెప్పారు. అలా ఏ టు జెడ్ మన ఎదుగుదలలో ఏ టు జెడ్. జెడ్ దాకా వచ్చేదాకా వై స్థాయిలో ఉన్నవాడు కూడా ఆ స్థాయిలో తప్పులు వాడు చేస్తాడు. తప్పులు చేయనివాడంటూ ఎవడూ ఉండడు. తప్పులే చెయ్యకపోతే భూమి మీదకే రావక్కల. తప్పుల గురించి ఎవడు ఫీల్ అవ్వాల్సిన పనిలే. సరి చేసుకోవడమే అంతకన్నా ఇంకేం కాదు. అందుకే పత్రి గారు నన్ను తిట్టినా, గట్టిగా మాట్లాడినా, ఏమన్నా కూడా నేనేం పెద్ద ఫీల్ అవ్వను, పట్టించుకోను. ఏదో లోపం ఉంటేనే ఆయన ఏదైనా అంటాడు. అయితే నేను సరి చేసుకోవాల్సిన లోపం ఏంటి అని ఆ దృష్టిలో ఆలోచిస్తా. ఆయన నన్నెందుకు అన్నాడు, నేనేం చేశాను అని ఆ దృష్టి కాదు. ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని సరి చేసుకుంటా.
ఒక్కోసారి ఆయనకే చెప్పేస్తాను. రైటే మీరు చెప్పింది. నాదే పొరపాటు. సరి చేసుకుంటానని చెప్పి. ఏ సందర్భం ఇలా చాలా సందర్భాల్లో ఆయనకి తర్వాత ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ స్పాట్‌లో అక్కడ మనకు అర్థం కాకపోయినా తర్వాత అర్థమై ఫోన్ చేసి కూడా చెప్పాడు. తప్పేం లేదు. తప్పు ఒప్పుకోవడంలో తప్పేం లేదు. జ్ఞాని యొక్క లక్షణం అది. తప్పు కప్పుపుచ్చుకోకూడదు. తప్పుని సమర్థించుకోకూడదు. వాదించకూడదు. సరే. ఏది సరైంది? అంటే ఏదో చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అంటే దాని మీద కాస్త విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకళ్ళని అడగడమో, మళ్ళా పుస్తకాలు చదవడమో చేసి ఖచ్చితంగా మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మనల్ని తప్పన్న వాడిదే తప్పవుతుంది. సరే. ఖచ్చితంగా మనమే అనుకుంటాం. వాళ్ళకే తెలీదు అని చెప్పి. అందుకే గుర్జిఫ్ ఆయన ఏమంటాడంటే ఎవరైనా సరే నిన్ను విమర్శించినా, నువ్వు తప్పని చెప్పినా నువ్వేం బాధపడకు. 2 రోజులు పోయిన తర్వాత నీకు సమాధానం చెప్తానని చెప్పు అంటాడు. ఎందుకు అంటే వెంటనే దానికి సమాధానం చెప్పొద్దంటాడు. మనల్ని తప్పన్నవాడిని. 2 రోజులు పోయాక నువ్వు దాని మీద విశ్లేషణ చేసుకుంటావు. నువ్వు అన్నది తప్పైనప్పుడు, ఓహో! నాది తప్పే కాబట్టి, నీ తప్పు నువ్వు సరి జేసుకో. ఒకవేళ వాడు చెప్పిందే తప్పయింది. అప్పుడు వాడు అజ్ఞానంతో చెప్పాడు అని నువ్వు అర్థం చేసుకో. అంతేకాని వాడికి నువ్వు మళ్ళా ఏమి సమాధానం చెప్పక్కల అని చెప్తూ ఉంటాడు. ఇలా మహానుభావులు ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాదించొద్దంటారు. బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. మూర్ఖులతో వాదించొద్దు. వాదనలోకి దిగొద్దు. నన్ను కూడా చాలా మంది సందేహాలు అడుగుతారు. అడిగితే ఒక్కటే చెప్తాను నేను. నువ్వు నన్ను అడుగుతున్నావు ఆ సందేహం. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పగల కెపాసిటీ నాకుందని భావిస్తున్నావా అని అడుగుతాను. నేను చెప్పేది సరైందని నువ్వు భావిస్తున్నావా? నాకంత కెపాసిటీ లేదని నువ్వు అనుకుంటే నన్ను ఆ ప్రశ్న అడగద్దు. నాకు ఆ కెపాసిటీ ఉందని నువ్వు భావిస్తే కనుక నువ్వు అడుగు. సరే అండి. మీరు చెప్తారనే కదా మిమ్మల్ని అడుగుతున్నాం అంటాడు. సరే అడుగు అంట. ఒకటి చెప్తాను నేను సమాధానం. చెప్తే మళ్ళా వెంటనే మరి వాడు అలా అన్నాడండి అంటాడు. అంటే వాదనలోకి వచ్చేస్తున్నాడు అప్పుడే. అప్పుడు ఒకటే చెప్తాను.
ఇందాక ఏమని చెప్పాను, నేను చెప్పింది నీకు నచ్చకపోతే మాటలో కూరుకో, అసలు నన్ను అడక్కో. వాదన చేయడానికి నేను ఇక్కడ లేను. నిన్ను ఒప్పించవలసిన పని నాకేమీ లేదు. నీకు నచ్చినట్టు చేసుకో. ఈ మాంసాహారం గురించి, దాని గురించి చాలా మంది ప్రశ్నలేస్తారు ఈ విగ్రహారాధన అది. ఒకటే చెప్తాను నేను, నాకు చెప్పగల కెపాసిటీ ఉందని నువ్వు భావిస్తేనే నన్ను అడుగు. ఇంక లేనప్పుడు ఎందుకు నన్ను అడగడం? చేత ఎక్కడ వాదనలకి మనం దిగద్దు. జ్ఞాని యొక్క లక్షణం అది. అవతల వాడిని ఒప్పించాల్సిన అవసరం మనకేం లేదు. మీరు మాంసాహారం గురించి చెప్పినా, ఇంకోటి ఈ విగ్రహారాధన గురించి చెప్పినా, దేని గురించి చెప్పినా సరే దీంట్లో అవతల వాడిని ఏదో రకంగా ఒప్పిద్దామని అసలు ఆ ప్రయత్నమే చేయదు. నీకంట పెద్దవాళ్ళుతో ఉన్నప్పుడు, ఆ సాంగత్యం లభించినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు. వాళ్ళు చెప్పింది వినడానికి ఎక్కువ నువ్వు ప్రయత్నించు. పెద్దవాళ్ళ దగ్గర నువ్వేం చెప్పగలవయ్యా? నీకేం తెలుసని? సూర్యుడి దగ్గర డివిటీ ఏం కాంతిస్తుంది? చేత ఎప్పుడూ కూడా మనకంట జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర వినడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ దగ్గర ఏం చెప్పగలం? ఈ విషయం నాకెందుకు అర్థమైందంటే, 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన పత్రి గారితో. ఆయన లైఫ్‌లో ఇలా నేర్చుకున్నాను చాలా. ఆయనతో పాటు క్లాసులకెళ్ళాను. క్లాసులకి వెళ్తే క్లాసులన్నీ అరేంజ్ చేసింది నేనే కాబట్టి, ఆయన పక్కనే కూర్చునేవాడిని. మొట్టమొదట చెప్పమనేవాడు. చెప్పమంటే నేనేదో ఆవేశంగా, అప్పుడు నేను చదివిందెంత, నాకు తెలిసిందెంత. ఏయో కొన్ని పుస్తకాలు చదివాను నేను. అయి కూడా ఆయనయే. వాటిలోంచి ఏయో సబ్జెక్ట్ చెప్పేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఆయన పక్కన కూర్చుంటే నేను కాన్సెప్ట్‌లు నేనేం చెప్తాను చెప్పండి అసలు? నాకేం తెలుసు? అందులో ఎన్ని తప్పులు దొర్లుతాయి? ఎన్ని మర్చిపోతాం? ఎంత తేడాగా మాట్లాడతాం? పక్కన ఆయనకి ఎంత బోర్ కొడుతుంది అంత మహాజ్ఞానికి. ఇంకా ఎక్కువగా కొనసాగిస్తే సార్ ఇంకా చాలే అని చెప్పి క్లాస్ అయిపోయాక కార్‌లో కూర్చున్నాక అన్నారు. ఏమన్నారంటే, ఒక పెద్ద మాస్టర్ ఉన్నప్పుడు నువ్వు సబ్జెక్ట్ చెప్పకూడదు. నువ్వేం చెప్పగలవు ఆయన ముందు? నీ అనుభవాలు చెప్పు. లేతే ఆయన గొప్పతనం గురించో, ఆయన గురించో వివరించు. సింపుల్‌గా మాట్లాడు. నేను లేనప్పుడు నీ ఇష్టం. నువ్వెంతైనా మాట్లాడు. ఏమి ఇబ్బంది లేదు. నేనుండగా నువ్వేం మాట్లాడగలవన్నారు. అప్పుడు అర్థమైంది. గొప్పవాళ్ళు ఉన్నప్పుడు మనం సైలెంట్‌గా ఉండము, వినడమే చేయాలి కానీ మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. ఎప్పటికీ కూడా ఆయన ముందు ఎక్కువ సందేశం ఇవ్వడానికి నేను సాహసించను. ఏదైనా ఊరికే సబ్జెక్ట్ మీ తగ్గట్టుగా కొద్ది విషయాలు మాట్లాడి ముగించేస్తాను. మా మేడం మాట్లాడినా కూడా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటుంది.
సార్ చెప్పమంటారా అంటూ. ఆయన చెప్పమంటేనే చెప్తుంది ఆవిడ. మీరు కాబట్టి గమనించండి మేడం. ఆవిడ ఇచ్చే సందేశంలో 2, 3 సార్లు అడుగుతారు. సార్ ఇంకా చెప్పమంటారా అంటూ. అది వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అది. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, అంత గొప్పవాడైనటువంటి పరబ్రహ్మని పట్టుకోవాలి కానీ, ఆయన కంటా తక్కువైన దేవుళ్ళని పట్టుకున్నా, దేవతల్ని పట్టుకున్నా, ప్రకృతి దేవతల్ని పట్టుకున్నా, మానవ దేవతల్ని పట్టుకున్నా, గ్రామ దేవతల్ని పట్టుకున్నా, జంతువుల్ని పట్టుకున్నా, పక్షుల్ని పట్టుకున్నా, వృక్షాలను పట్టుకున్నా, రాళ్లను పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆయనే ఉండగా ఇవన్నీ మనకెందుకు అసలు? అంటే మనకు సందేహం రావచ్చు. మరి లోకంలో ఇలా రకరకాలుగా వీళ్ళందరినీ ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు, ఆయన్ని ఎందుకు పూజించట్లా అనే సందేహం కలగచ్చు. అంతేకాదు ఇంకో సందేహం కూడా వస్తుంది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్తున్నాం మనం. విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవము. అలాగే ఇప్పుడు 60 టాపిక్లని చెప్పుకొస్తున్నాను నేను. ఇక్కడికి ఇంకా అర్థం కాక పూజలు చేసేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. మీలో చాలా మంది మానేశారనే నా లెక్క. ఇంకా ఉంటే ఉండొచ్చు. దానికి అది పెద్ద విచిత్రమేం కాదు. ఇంకా ఈ విషయాలేమి విన్నవాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడండి. ఎందుకు వాళ్ళు ఈ ధ్యానంలోకి రాలేకపోతున్నారు, ధ్యానం చేయలేకపోతున్నారు, ఆ పరబ్రహ్మను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు? ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడే ప్రయత్నం ఇంత తేలిగ్గా దొరుకుతూ ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ఒక కారణం ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి అర్హత లేదు. పరబ్రహ్మను ఆశ్రయించే అర్హత వాళ్ళకి లేదు. అందుకే ఇందులోకి రాలేరు. వచ్చినా ధ్యానం చెయ్యలేరు. ఈ శ్వాస మీద ధ్యాస వాళ్ళు చెయ్యరు. గైడింగ్ మెడిటేషన్లు అయ్యే చేస్తారు తప్ప, ఈ గైడింగ్ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఈ పూజలు, దీపారాధనలు ఇవన్నీ చేస్తారు. ఈ శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు. పరబ్రహ్మ యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వీళ్ళకు కూడా అర్హత తెలియదు కాబట్టి. మనం ఎందుకు అదృష్టవంతులం? ఆ అర్హత మనం పొందాం కాబట్టి. ఎందుకు అర్హత లేదు అంటే, మీకు భగవద్గీతలో 16వ అధ్యాయంలో 19, 20 శ్లోకాలు చూసుకోండి మీరు ఒకసారి. నేనెంత ఊరికే గుడ్డిగా చెప్పను నేను. ఏదో ఒకటి ఆధారం చేసుకునే. 16వ అధ్యాయంలో 19, 20 శ్లోకాలు. ఏమిటంటే ఆ శ్లోకాలు, పంతొమ్మిదో శ్లోకం ఏంటంటే, తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్రమశుభ
నాసురేష్వేన యోనిషు. దీని తాత్పర్యం ఏంటంటే, సర్వజీవుల యందు ఆత్మస్వరూపుడై ఉన్న నన్ను హింసించు క్రూరులైన దుష్టులను జనన మరణములతో ఉండు దుఃఖకరమైన ఘోర సంసారమందు మాటి మాటికి పడవేసి వారిని బహు దుఃఖకరమైన అసుర యోనుల యందు పుట్టించదను అని చెప్పన్నాడు ఆయన. ఆ భగవానుడు ఆ భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడంటే, తాత్పర్యం మళ్ళీ ఇంకొకసారి విశ్లేషించుకో. సర్వజీవుల యందు, సర్వ జీవుల యందు అంటే అన్ని ప్రాణులు, ఆత్మస్వరూపుడై ఉన్న నన్ను, ఆత్మరూపంలో ఉన్నాను నేను, హింసించు అంటే ఎవరైతే కోళ్ళని హింసిస్తారో, మేకల్ని హింసిస్తారో, చేపల్ని హింసిస్తారో అంటే మాంసం తింటారో, ఆ భార్యని హింసిస్తారో, ఆ మానవుల్ని అల్పుల్ని హింసిస్తారో, అటువంటి దుష్టులు, క్రూరులాళ్ళు, క్రూరత్వం కలిగిన వాళ్ళు. పత్రికారు అంటారు కదా, క్రూర మృగాలు. వాటికి దయాదాక్షిణ్యం ఉండదు. ఆ లేడీ ఆ దుప్పి అవి ఎంత బాధపడుతున్నా వాటిని తింటూనే ఉంటాయి. మనం చూస్తే ఆ టీవీలో దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అవి వెనకాల నుంచి తింటూ ఉంటాయి ఆ జంతువుని. అవి చావు ఇంకాను, అవి నరకం అనిపిస్తూ ఉంటాయి. ఇంచక్క తింటూ ఉంటాయి దాని మాంసాన్ని, వెనకాల నుంచి కొరుక్కుంటుంది. ఎంత క్రూరత్వం చెప్పండి. వాటిని చంపడము, అవి తినడం. అందుకే వాటిని క్రూర జంతువులు అన్నారు. పులి, సింహం, నక్క ఇవన్నీ కూడా. మరి అలాంటి పని మనం చేస్తే మనం క్రూర మానవులం కాకపోతే సాధు మానవులమా? సాధు జంతువులు, ఆవు, లేడి, ఎన్నిటినీ, గేది, గుర్రం, ఇవన్నీ సాధు జంతువులు. సాధు జంతువులే. అలా జీవిస్తే మనం సాధు మానవులం, సాధువులం. ఆయన స్పష్టంగా చెప్పాడు. సర్వజీవుల యందు అన్నిట్లోనూ ఆత్మస్వరూపుడై ఉన్నాను నేను. అలా నన్ను హింసించు. ఎవరిని హింసిస్తున్నారు అక్కడ? ఆ లేడిని, ఆ కోడిని కాదు, నన్ను హింసిస్తున్నారు. అలా హింసించే క్రూరులైన దుష్టులను నేనేం చేస్తానంటే, జనన మరణాలతో ఉండు. జననము, మరణం, పుట్టడము, చావడం, పుట్టడము, చావడం. ఇంకంతే. ఇంకదే పని వాళ్ళకి. అలాంటి జీవితమే వాళ్ళకి. అలాంటి జన్మిస్తారు, దుఃఖం అనుభవిస్తారు. ఆ జన్మ అంతా కష్టాలు, బాధలు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, అంతులేని దుఃఖంతో. అలాంటి ఘోరమైన సంసారమందు మాటి మాటికి పడవేసి మళ్ళా అలాంటి జీవితాలే వస్తాయి. ఏం చేయాలో తోచదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మళ్ళా ఏదో బుద్ధి పనిచేయదు. మళ్ళా ఆ జంతువుల్ని, ఆ భగవత్ స్వరూపమైన ఆ జంతువుల్ని, వాటినే మొక్కుకుంటారు, వాటినే బలిస్తారు. అలా వారిని బహు దుఃఖకరమైనటువంటి అసుర యోనుల యందు,
రాక్షస యోనులు. అసురులు, సురులు వేరు, అసురులు వేరు. అసురులు ఇతరుల్ని హింసించేవాళ్ళు. రాక్షసులు రక్త మాంసాలంటే ఇష్టపడేవాళ్ళు. అటువంటి యోనులు అంటే అలాంటి గర్భాల్లో జన్మ తీసుకుంటారు. పుట్టుకతోటి ఇంకా మాంసభక్షణ. గుర్తెట్టుకోండి. మగవాళ్ళు మాంసం తింటే రాక్షసులు, రక్త మాంసాలంటే ఇష్టపడేవారు రాక్షసులు. మగవాళ్ళు తింటే మగ రాక్షసులు, ఆడవాళ్ళు తింటే ఆడ రాక్షసులు, పిల్లలు తింటే పిల్ల రాక్షసులు. అలాంటి స్త్రీలకి జన్మిస్తారు. బహు దుఃఖకరమైన అసుర యోనులందు పుట్టించదను అని చెప్పాను. ఏంటో అనుకుంటున్నారు, తినకపోతే ఎలాగండి మాంసం? బలం ఎలా వస్తుందండి? బలం వస్తుంది, బలంతో పాటు విపరీతమైన దుఃఖం వస్తుంది. ఇంట్లో గొడవలు, రిలేషన్స్ బాగోవు, రోజు దెబ్బలాటే, రోగాలు, సమస్యలు, బాధలు ఎన్నుంటాయో. ఒక్క ఈ నోటి రుచికి బానిసవుతే జీవితం అంతా దుఃఖమే. ఈ బెత్తుడు నాలిక దాటితే దాని రుచి విలువే లేదు. మింగిన తర్వాత దానికి విలువే ఉందండి? కాస్త కోసమే కదా. దాన్ని కంట్రోల్ చేయట్లేకపోతే ఎంత దుఃఖం అనుభవించాలి, ఎన్ని జన్మలు అనుభవించాలి? జన్మల జన్మలు అలాంటి స్థితి పొందాల్సి వస్తుందని చెప్పి భగవద్గీతలో 16వ అధ్యాయంలో 19వ శ్లోకం, గీతా మకరందం తీసి చదవండి. అది ఎంత స్పష్టంగా చెప్పబడిందో. 20వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, అసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మప్రాప్యైవ కౌంతేయ తతో యాంతదమా గతిం. ఓ అర్జున, అట్లు అంటే ఆ విధంగా అసుర యోనుల యందు పుట్టిన ఎవరైతే మాంసం తింటారో, ఆ రాక్షసులా ప్రవర్తిస్తూ ఉంటారో, అలాంటి స్త్రీలకు పుట్టినటువంటి, తల్లులకు పుట్టినటువంటి ప్రాణిహింసకులైన మూఢులు ఆ కోళ్ళని, మేకల్ని, ఆ చేపల్ని హింసించేటువంటి మూఢులు, మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు చెప్పిన వినరు, వినిపించుకోరు. వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అంటారు. అసురీ యోని మాపన్న మూఢ, అసుర యోనుల యందు పుట్టినటువంటి మూఢులు జన్మని జన్మని ప్రతి జన్మమునందు నన్ను పొందు మార్గము తెలియక, వాళ్ళకి నన్ను, పరబ్రహ్మనైనటువంటి నన్ను, సృష్టికే గొప్పవాడైనటువంటి నన్ను పొందే మార్గం తెలియదు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఈ ధ్యాన మార్గం వాళ్ళకి తెలియదు. ఈ శ్వాసమేధ్యాసం వాళ్ళకి అర్థం కాదు. అని భగవద్గీతలోనే చెప్పబడింది. ఈ మార్గం తెలీదు. తెలిస్తే పూర్తిగా అన్నిట్లోంచి బయటపడతాడు. కానీ తెలీదు. ఎందుకు తెలీదు అంటే ఇలాంటి పని చేశాడు కాబట్టి. అలా తెలియక
అందుండి అధోగతి పొంది ఇంకా దిగజారిపోయి బహుకాలం దుఃఖకరమైన ఘోర నరకాన్ని పొందుతారు. మళ్ళా ఒక్కొక్కసారి చెప్తున్న తాత్పర్యం. ఓ అర్జున, అట్లు అసురు యోనులందు పుట్టినటువంటి ప్రాణి హింసకులైన మూఢులు ప్రతి జన్మమునందు నన్ను పొందు మార్గము తెలియక అందుండి అధోగతి పొంది బహుకాలము దుఃఖకరమైన ఘోర నరకాన్ని పొందుతారు. ఇంకా నన్ను పొందితే నరకంలోంచి బయటడతారు, నన్ను పొందకపోతే నరకాన్నే అనుభవిస్తారు. అది ఆయన చెప్పింది. ఆయన పొందాలంటే ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టుకునే మార్గం తెలియాలి. అది తెలిసినా కూడా వాడికి అర్హత లేకపోతే ఇంకా అదే చేస్తాడు. ఆ విగ్రహమే ఆయన అనుకుంటాడు, ఆ విగ్రహాన్నే పట్టుకుంటాడు, ఆ విగ్రహాన్నే ఆరాధిస్తాడు. విగ్రహాన్ని ఆరాధిస్తే తప్పేంటి అంటాడు. నువ్వు ఇందులోంచి బయటపడు నాయనా, విగ్రహం కాదు నాయనా, ఆ పరబ్రహ్మను పట్టుకోనైనా, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు అంటే వాడికి అర్థం కాదు. కారణం ఏంటంటే అర్హత లేదు. ఎందుకు లేదు అంటే అలాంటి పని చేశాడు కాబట్టి. అందుకే ఇంత 60 క్లాసులు చెప్పినా కూడా, 60 టాపిక్లు 60 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎక్కడిది? మీరు చెప్పేది కరెక్టే అండి కానీ అంటూ ఉంటారు ఏటో. ఈ శ్వాస మీద ధ్యాసలోకి రమ్మంటే రారే, సైలెన్స్ మెడిటేషన్లోకి రమ్మంటే రారే. మాకు అదే బాగుందంటారు. గైడింగ్ మెడిటేషన్ మనసు దగ్గర ఆగిపోతారు. మనసు దాటి రాలేరు. అర్హత లేదు. ఆ అర్హత మనమంతా పొందాం. ఎంత అదృష్టవంతులని చెప్పండి మనం. మనకు అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు అది. వాళ్ళకి ఆ గైడింగే బాగుంటుంది. ఎంతసేపు గైడింగ్ తోటి ఉండిపోతారండి. మాకు అదే బాగుందంటారు. అందుకే చెప్పడం వరకే మనం చెబుతాం, అర్థం చేసుకుని వస్తారా? సరే సరే. ఎవరు వస్తారు? అర్హత ఉన్న వాళ్ళే. అందుకే మేడం ఎన్నోసార్లు చెప్తారు, దీనికి అర్హత ఉండాలి. ధ్యానంలోకి వచ్చిన వాడికి అర్హత కాదు, శ్వాస మీద ధ్యాస ఉంచిన వాడికే అర్హత. గుర్తెట్టుకోండి. ఇంకా వాడు చేసిన పాపాలు ఇవన్నీ ప్రక్షాళన అవ్వాలి, అన్నీ శుద్ధి అవ్వాలి. అర్హత సంపాదించాలంటే ఇంచేత ఆషామాషి కాదండి. ఊరికే చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మనం అనుకుంటాం ఎందుకు రాలేరండి, ఎందుకు రాలేరు. ఎంత చెప్తున్నా ఎందుకు ఎక్కదు వీళ్ళకి. ఒరే గైడింగ్ కాదురా, శ్వాస మీద ధ్యాసరా, ఏమి ఎక్కట్లా. మనసు దగ్గర ఆగిపోకండిరా, మనసు దాటండిరా. కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసు మూస్తే ధ్యానం. మాట మీద ధ్యాస ధ్యానం కాదు, శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎన్ని చెప్పినా ఎక్కదు. అర్హత లేదండి. ఆ అర్హత మనం సంపాదించాలి. ఎవడు కూడా మనకెందుకు, మన పని మనం చేసుకో. చాలా తక్కువ మంది ఉంటారు ఈ అర్హత పొందిన. అందులో మనం. అందుకే నేను చెప్తాను, నేను భీమవరం 3 రోజుల క్లాస్కి రాగలిగిన, మన జూమ్ క్లాస్లోకి రాగలిగిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. అది నేను చెప్పేది.
గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు ఇది. ఈ వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. పుస్తకాలు చదవండి. నేను అందుకే చెప్తాను. పత్రి గారి పుస్తకాలు చదవండి, నా పుస్తకాలు చదవండి. ఇంకా రకరకాల పుస్తకాలు బాడీ మీద, మైండ్ మీద ఇయన్నీ డైవర్షనే కానీ ఇంకేం కాదు. పత్రి గారి పుస్తకాలు తప్పనిసరిగా మన దగ్గర పెట్టండి. నేను చెప్తున్నాను. ఆ సెట్టు. క్రిస్టియన్ అన్నవాడి దగ్గర ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. హిందూ అన్నవాడి దగ్గర భగవద్గీత ఉండాలి. లేకపోతే ఆడు హిందువు కాదు. పిరమిడ్ మాస్టర్ అన్నవాడి దగ్గర పత్రి గారి సెట్ ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 50 పుస్తకాలు 7 పుస్తకాల్లో సెట్ చేసి 750కి ఇస్తున్నాం. పత్రి గారి సెట్టు మన దగ్గర లేకపోతే ఆడు పిరమిడ్ మాస్టర్ కానే కాదు. మీరు ఇంక 100 పుస్తకాలు కొనండి, ఎంతైనా కొనండి. అంతా దండిగా. ఫస్ట్ చదవవలసింది పత్రి గారి, తర్వాత మీరు ఏదైనా చదవండి. మీకు అర్థమవుతుంది. ఎన్ని చదివినా ఇందులో మించి ఇంకేమీ లేదు జ్ఞానం అన్నది మీకు తెలుస్తుంది. పత్రి గారిని మీరు అధ్యయనం చేస్తే. చదవకపోతే అదంతా చాలా గొప్ప గొప్ప సబ్జెక్టులు అనుకుంటారు. పత్రి గారే చెప్తున్నారు కదా అన్ని చదవచ్చు. రైటే. పత్రి గారి చదవద్దని చెప్పారా? అది నేను అడిగే ప్రశ్న. దీనికి మూల పురుషుడు ఆయనే, ఆద్యుడు ఆయనే, ఈ సొసైటీ స్థాపించింది ఆయనే, శ్వాస మీద ధ్యాస చెప్పింది ఆయనే, ఈ ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నది ఆయనే. అన్నీ ఆయనైనప్పుడు ఆయన పుస్తకాలు మానేసి అన్ని పుస్తకాలు చదవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయనే చదివి తర్వాత ఏదైనా చదవండి. అది నేను అనేది. వద్దని నేను అన్నాను. మీకు అర్థమవుతుంది. ఇంక అంత మించి ఇంకేది లేదు అన్న సంగతి. కారణం ఏంటి అంటే నేను ఒక్కొక్కటి 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు ప్రతి పుస్తకం 50, 60 పుస్తకాలు చదివాను పత్రి గారు. ఏది చదివినా ఇంతకన్నా ఏముంది అన్నది నాకు అర్థమవుతుంది. అందుకే ఇంకా నేను మిగతా వాటి మీద ఎక్కువ పెద్ద దృష్టి పెట్టను. ఏదైనా తీసి చదివినా నాకు ఈ సబ్జెక్టే వచ్చేస్తుంది. అందులో ఉన్నది అదే ఆ పాయింటే కదా అని. చేత గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు. శ్వాస మీద ధ్యాస మీదకి రావడం అంటే చాలా అర్హత ఉండాలి అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.